సీతారాముల వారి కళ్యాణం అయ్యింది. మూడో రోజు ఒడిగంటి బియ్యం, పవళింపు సేవ, వసంతోత్సవం, భోజనములు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. అందరూ చూడండి తప్పనిసరిగా. ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం పెడుతున్నాం, ఒడిగంటి బియ్యం అమ్మవారికి పెడుతున్నాము. చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాల. పలుమారును శ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల. ఇప్పుడు అమ్మవారికి స్వామివారిని కదిలిస్తున్నాము. అమ్మవారిని స్వామివారిని కదిలిస్తున్నాము. మొత్తం విగ్రహాలు కలిసము అన్నీ కదిలించాము. పవళింపు సేవకి అన్నీ కదిలించటం జరిగింది. స్వామివారి కళ్యాణం 4వ రోజు భోజనములు పెట్టాము అందరికీ. చాలా బాగా జరిగింది. శ్రీరామనవమి వేడుక చాలా ఆనందంగా జరిగింది. స్వామివారికి కళ్యాణం సందర్భంగా భోజనాలు అందరికీ పెట్టాం. 200 మంది పైనే వచ్చారు. అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరువై పట్టవెరపై తోచినుయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరువై పట్టవెరపై తోచినుయ్యాల. వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయినుయ్యాల ఉయ్యాల. స్వామివారికి పవళింప సేవకి 11 గంటలకి పవళింప సేవ స్టార్ట్ చేశాము. స్వామివారికి పాన్పు వేశాము. చూడండి, పాన్పు వేశాము స్వామివారికి. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. నీలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయినుయ్యాల. నీలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయినుయ్యాల. నీల శైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయినుయ్యాల ఉయ్యాల. స్వామివారికి పవళింప సేవకి అలంకారం పూర్తి చేశాము. చూడండి ఎంత బాగుందో అలంకారం. స్వామివారికి పానుపు వేస్తున్నాము, అలంకారం చేసాం. అమ్మని స్వామివారిని, ఇద్దరు సీతమ్మ తల్లిని, రామయ్య తండ్రిని
కూర్చోబెట్టాము. స్వామివారికి పాన్పు వేస్తున్నాము. ఉయ్యాలా పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ హామినులు వడినోచునుయ్యాలా పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ హామినులు వడినోచునుయ్యాలా. స్వామివారికి అమ్మవారికి తల్లి బలిదానం చేస్తున్నాము. అప్పగింతలు ఇస్తున్నాము. స్వామివారికి సీతమ్మ తల్లిని అప్పచెప్పుతున్నాము. అప్పగింతలు చేస్తున్నాము. సీతమ్మ తల్లి రామయ్య తండ్రికి సీతమ్మకి, సీతమ్మ తండ్రి రామయ్యకి ఇద్దరికి అప్పగింతలు అప్పచెప్పాం. ఓలి బ్రహ్మాండములు ఒరగునోయని భీతి నొయ్య నొయ్యన ఊచిరుయ్యాల. తల్లి బలిదానం చేస్తున్నాము. 11 మంది ముత్తైదువులకి కొబ్బరి బాండం, అన్ని తాంబూలాలు, జాకెట్ మొక్క, కొబ్బరి బాండం 11 మంది ముత్తైదువులకి తల్లి బలిదానం కింద ఇచ్చాము. సీతమ్మ తల్లి రామయ్య వారి తండ్రి పేర్ల మీద 11 మంది ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చాము. ఉయ్యాలా ఉయ్యాలా కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసెనుయ్యాలా కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసెనుయ్యాలా. అమరాంగనలకు నీ హావభావ విలాస అందందు చూపిని ఉయ్యాలా 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 కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయనుయ్యాలా కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయనుయ్యాలా. కమనీయ మూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండెనుయ్యాలా ఉయ్యాలా ఉయ్యాలా అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాలా అలర చెంచలమైన ఆత్మలందుండని ఎలవాటు చేసెని ఉయ్యాలా. పలుమారునొచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలా పలుమారునొచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాలా 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 పవళింపవేళాయ పురుషోత్తమా రవ్వంతసేపైనా శయనింపుమా పవళింపవేళాయ
పురుషోత్తమా రవ్వంత సేపైన శయనింపుమా పవళింపవేళాయ పురుషోత్తమా రామా అసురులను హతమార్చి అలసినావేమో విశ్రమింపగ నీకు విరిశయ్య ఉన్నది అసురులను హతమార్చి అలసినావేమో విశ్రమింపగ నీకు విరిశయ్య ఉన్నది వెన్నెల తీగలే విరబోయు వేళ వెన్నెల తీగలే విరబోయు వేళ పన్నగ సాయి పానుపు చేరుమా పవళింపవేళాయ పురుషోత్తమా రామ. చూడండి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి ఎంత అందంగా ఉన్నారో. 11 అయింది, తల్లి ముస్తాబయ్యింది, మల్లెపూలతో అలంకారం, పూల జడ. ఆ తల్లి ఎంత అందంగా ఉందో చూడండి. సీతమ్మ తల్లి రామయ్య తండ్రి చాలా అందంగా ఉన్నారు. తెల్ల చీర, స్వామివారికి తెల్లని బట్టలు, ఇద్దరికి కూడా ఎంత అందంగా ఉన్నారు. ఎంత అందంగా ఉన్నారో చూడండి. సీతమ్మ తల్లి రామయ్య తండ్రి పవళింప సేవకి వేళ అయింది. తల్లి బ్రహ్మముడి వేసాము. సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి బ్రహ్మముడి వేసాము. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఇద్దరు, చాలా బాగున్నారు. ఇంత అదృష్టం, ఇంత ఆనందానికి కలగజేసినందుకనంత కోటి కోటి కృతజ్ఞతలు. స్వీట్లు పవళింప సేవకి 4 ఇచ్చినవి. స్వీట్లు 5 రకాల స్వీట్లు, తాంబూలాలు, కొబ్బరి బొండాలు, మల్లెపూలు, కిళ్ళి, పాలు ఇవన్నీ కూడా పెట్టాము పవళింప సేవకి. ఉడమినే పాలించి బడలినావేమో తలవాసగా హృదయ కల్పమే ఉన్నది ఉడమినే పాలించి బడలినావేమో తలవాసగా హృదయ కల్పమే ఉన్నది శ్వాసలే సోహమని సంగీతమే పాడే రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని పవళింపు సేవ ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతాము. చూడండి, మాకు ఆ టైంలో ఉయ్యాల అందుబాటులో లేదు. అప్పుడు క్లాత్నే ఉయ్యాలగా మార్చి అమ్మని, నాన్నని, తండ్రి సీతమ్మ తల్లి రామయ్య తండ్రిని ఉయ్యాలలో ఊపటం ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగింది. క్లాత్ ఆ టైంలో ఆలోచన రావటం, అలా ఏర్పాటు చేయటం, చాలా ఆనందంగా చాలా బాగా ఊపటం. అందరూ ఊపారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చాలా ఆనందంగా సంతోషంగా ఎంతో బాగా జరిగింది. చూడండి, అమ్మని నాన్నని ఎంత బాగా పడుకోబెడుతున్నామో. ఉయ్యాల ఊగుతున్నారు. చూడండి, క్లాత్ ఉయ్యాల వేసినా కానీ ఎంత బాగా ఊగుతున్నారో తల్లి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి. చాలా చక్కగా చూడముచ్చటగా చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది పవళింపు సేవ. చూడండి ఎంత బాగా ఊపుతున్నారో. అందరూ ఊపారు. అందరూ ఆనందమయం అయిపోయింది. ఆ రోజు చాలా సంతోషం అయిపోయింది. చూడండి సీతమ్మ తల్లి రామయ్య తండ్రి ఎంత బాగా ఊగుతున్నారో. శ్వాసలే సోహమని సంగీతమే పాడే క్షణమైన ఎడచేరి కరుణించుమా పవళింపవేళాయ పురుషోత్తమా రామా.
మనం అలంకారం చేసాం కదా సీతమ్మ తల్లికి రామయ్య తండ్రికి పాన్పు మల్లెపూలతో అలంకారం చేసాం కదా. అలంకారం చేసిన దాని మీద టీపై మీద అలంకారం చేసాము. అమ్మని నాన్నని సీతమ్మ తల్లిని రామయ్య తండ్రిని పడుకోబెట్టాము. చూడండి ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉందో అసలు. ఆ తల్లి తండ్రికి చక్కగా పవళింప సేవ 11:15 అయింది ఆ టైంలో. తల్లికి తండ్రికి అలా పడుకోబెట్టాము. పవళింప సేవ చేస్తున్నాం. నీకు వీవలలో కాగా వీచుగాలలో నీకు. చూడండి ఎంత బాగుందో తండ్రి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి. చాలా చాలా బాగుంది. నీకు వీవలలో కాగా విశ్వమెల్లను నీ. ఆ తెల్లారి వసంతోత్సవం పవళింప సేవ అయ్యింది. వసంతోత్సవం ఆ రాత్రి పెట్టిన కొబ్బరి బొండాలు పళ్ళు తాంబూలాలు స్వీట్లు హల్వా పాలు కిళ్ళి మొత్తం అన్నీ పెట్టాము. అవన్నీ అందరికీ తెల్లారి వసంతోత్సవం రోజున పంచిపెట్టాము. ఉయ్యాలగాదా పవళింప వేళాయ. చూడండి వసంతోత్సవం 4వ రోజు వసంతోత్సవం జరిగింది. ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఎంత బాగా జరిగిందో. 4 డ్రమ్ములు నీళ్లు కలిపి మొత్తం ఆ బజార్ మొత్తం అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకున్నారు వసంతోత్సవం. స్వామివారికి జయ శ్రీరామ్ అంటూ చాలా సంతోషంగా వసంతోత్సవం జరిగింది. చూడండి సీతమ్మ తల్లి రామయ్య తండ్రికి వసంతం జల్లాము. ఎంత అందంగా ఉన్నారో చూడండి. అమ్మవారికి స్వామివారికి వసంతం జల్లాము. ఎంత అందంగా ఉన్నారో చూడండి. లాస్ట్ రోజు ఆ వసంతం జల్లుకుని వసంతోత్సవం చేసుకుని స్వామివారికి సంబంధించిన శ్రీరామనవమి వేడుకలన్నీ కూడా చాలా విజయవంతమైంది. అన్నీ కూడా చాలా 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 బాగా జరిపించుకున్నారు తండ్రి. చాలా సంతోషం. పురుషోత్తమా రామా రామా. ఉయ్యాలలుగవయ్య కోదండరా. వసంతోత్సవం అయిపోయింది. అందరూ వసంతం కొట్టుకున్నాము. అంతా అయిపోయింది వసంతోత్సవం. ఆ స్వామివారిని అమ్మవారిని మన ఇంట్లోకి తీసుకొస్తున్నాం. పందిట్లో నుంచి మన ఇంట్లోకి తీసుకుని వస్తున్నాము. స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడాను మొత్తం రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి మనం పెట్టిన పూజలు అందరినీ కూడా మన ఇంట్లోకి తీసుకుని వస్తున్నాం. జనక రాజసుత హృదయ మదినీ కుడోలగా ఉయ్యాలలుగవయ్య కోదండరామ. జనక రాజసుత హృదయ మదినీ కుడోలగా ఉయ్యాలలుగవయ్య కోదండరామ. స్వామివారు అమ్మవారు సీతారాములు మన ఇంట్లోకి వస్తున్నారు. పేర్లు చెప్పి రాముడు సీత పేరు చెప్పి హారతి ఇచ్చి లోనకి స్వాగతించాము. అమ్మ నాన్నలిద్దరూ కూడా లోనకి వచ్చారు. సీతారాములు హారతలు ఇచ్చాము. ఆశ్రితావళికీవు అభయము నొసగి అసురము కలదునిమి అలసితి. సీతమ్మ తల్లి ఒడిగంటి బియ్యంతో వచ్చారు. అమ్మవారు ఒడి బియ్యంతో వచ్చారు ఇంట్లోకి. సీతారాములు పేర్లు చెప్పి లోనకి తీసుకొచ్చి హారతలు ఇచ్చాము. ఒడి బియ్యం సీతమ్మ తల్లిని పట్టుకుని మొత్తం ఇల్లంతా కూడా ఒడి బియ్యం జల్లిచ్చాము. మన పెళ్ళిలో ఎన్ని తంతులైతే ఉన్నాయో ఎన్ని ఆడంబరాలు ఉన్నాయో తల్లి అన్నీ చేయించుకుంది. అన్నీ చాలా చాలా బాగా జరిగినాయి. ఏది మిస్ అవ్వకుండా
అమ్మ అడిగి చేయించుకున్నట్టే అన్నీ చేయించుకుంది. నిజంగా ఇంత అవకాశం, ఇంత ఆనందం ఫస్ట్ టైం మాకు ఇచ్చినందుకు అనంత కోటి కోటి కృతజ్ఞతలు. మీరందరూ చూడండి, వీడియో తప్పనిసరిగా చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వివరంగా పెట్టాము. మనం చేసిన సీతారామ కళ్యాణం మొత్తం పెట్టాము, 3 పార్ట్లుగా పెట్టాము. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. తండ్రి ఆశ్రితావళికీవు అభయము నొసగి అసురము కలదునిమి అలసితివి తండ్రి. అమిత తేజ నీదు అలుపు తీరేదాకా, అమిత తేజ నీదు అలుపు తీరేదాకా హాయిగా ఆ జానకి ఎదమీద ప్రవళించి ముయ్యాలలుగవయ్య కోదండరామ. జనక రాజసుత హృదయ మదినీ కుడోలగా ముయ్యాలలుగవయ్య కోదండరామ.